ప్రైజ్ ది లార్డ్. ప్రభునామని మీ అందరికీ నా వందనాలు తెలియదు. మరొకసారి మీతో విషయం పంచుకుందాము. ఇలా వచ్చాను ఓనరా, మంచిది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నా వెనుక కొబ్బరి చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టుకు ఉన్నటువంటి కాయలు చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి. చాలా మంచి వాటర్తో నింపబడి మంచి లావుగా చక్కగా ఉన్నాయి. ఎలా సాధ్యమైంది ఆ చెట్టుకి నేను ఆలోచన చేస్తే, కింద దాని దగ్గరికి వచ్చినటువంటి నీరు తీసుకోవటం ద్వారా అంత మంచిగా ఫలించింది, అంత మంచిగా కాయలు ఇచ్చింది, అంత మంచిగా కనబడుతూ ఉన్నాయి కాయలు కూడా. ఈరోజున క్రైస్తవులైన మనందరం కూడా అభివృద్ధి చెందాలి అంటే, దీవించబడాలి అంటే, అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలి అంటే, దేవుని చిత్తం మన ద్వారా నెరవేర్చబడాలంటే, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక మన ద్వారా జరిగించాలి అంటే మనం కూడా ఫలించాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి, దేవునిగా మనం కూడా మారాలి. దానికి మనం కూడా ఆ చెట్టు వలె వాక్యమని నీరు తీసుకోవాలి బిడ్డలరా. వాక్యమని నీరు తీసుకోవాలి. దాన్ని మనం ఏం చేయాలి అంటే చదవాలి, ధ్యానించాలి, పదే పదే వినాలి. అప్పుడు మనం కూడా ఆ చెట్టుకున్న కాయల వలె లేక ఆ చెట్టు వలె మనం కూడా అభివృద్ధి చెందుతాము. అంత మాత్రమే కాదు, కానీ మన ద్వారా ఎంతోమంది దీవించబడతారు, ఆశీర్వించబడతారు. మనం, మన పిల్లలు, మన కుటుంబం, తల్లి, తండ్రి, అలాగే మన సంఘంలో ఉన్నవాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్లెస్ చేయబడతారు, దీవించబడతారు, ఆశీర్వించబడతారు. ఇదే మన పట్ల దేవుని సంకల్పం, దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. కానీ దీన్ని మరచి, దీన్ని విడచి, దీన్ని పట్టించుకోకుండా ఏదో నామికి ప్రభుని నమ్ముకున్నాము, చర్చికి వస్తున్నాము, పార్టిసిపేట్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు. లేదు, అది కాదు ప్రభు కోరుకుంది. మనం తప్పనిసరిగా అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలదే ప్రభు లేఖనం సాగిస్తుంది. దాని కొరకు మనం ఫలించాలి, దాని కొరకు మనం అభివృద్ధి చెందాలి, దాని కొరకు మనం దీవెనగా మారాలి. అలా చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ చెట్టు కింద నీరు తీసుకుని ఎలాగైతే కాయలు ఇస్తుందో అలాగే మనం కూడా వాక్యాన్ని తీసుకోవాలి, మనలోని మనం రిసీవ్ చేసుకోవాలి దాన్ని. చాలామంది వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటారు. అలా ఉండొద్దండి. దయచేసి వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యాన్ని ధ్యానించండి. తప్పనిసరిగా ఆ చెట్టు ఎలాగైతే మంచి ఫలాలు ఇచ్చిందో మనము కూడా యేసయ్యకు అంత మంచి ఫలాలు ఇవ్వగలుగుతాం. ఆ ఫలాలు తీసుకొని అనేకులు, మన సంఘంలో ఉన్నవారు, మన కుటుంబంలో ఉన్నవారు, మన బిడ్డలు, తల్లి, తండ్రి, సమాజంలో ఉన్నవారు ఎంతోమంది ఆశీర్వించబడతారు, దీవించబడతారు. ఇందును బట్టి దేవుని కార్యం జరుగుతుంది, దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వాక్యాన్ని చదువుతారని, వాక్యాన్ని వింటారని, వాక్యాన్ని ధ్యానిస్తారని, తద్వారా మీరు కూడా అభివృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదంగా మారి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు.